ఈ రోజు మా అమ్మ నాకు ట్రైసైకిల్ కొనిచ్చారు. అమ్మా అమ్మా నాకు ట్రైసైకిల్ కావాలి, కొనివమ్మా. నాకు ట్రైసైకిల్ కావాలి. సరే మొండికేకు కొనిస్తాను. నీకు ఇందులో ఏది కావాలి? దేన్ని కొనను? దిక్కులు చూడకు, ఇంటికి వెళ్దాంరా. ఇంట్లో చాలా పనులున్నాయి. ఇప్పుడు వెళ్తేనే అన్ని పనులు పూర్తి చేయగలను. ఇలాగే మొండితనం చేసావో నేను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాను. త్వరగా రా, వెళ్దాం. అమ్మా ఇట్రండమ్మా. ఇప్పుడు నీకేం కావాలి? ఇంటికి వెళ్దాం రా అన్నానా? అమ్మా నాకు ట్రైసైకిల్ కావాలి, నాకు కొనివ్వండమ్మా. సైకిల్ కొనడానికి నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు. నాతో అబద్ధం ఆడకండి. సరే సరే కొనిస్తాను. హయ్యా! ఆహా, రాను రాను ఈ షించానికి మొండితనం ఎక్కువైపోతోంది. ఎలాగో నన్నే ఒప్పించేశాడే. అమ్మా ఇది ఎగిరే సైకిల్ అమ్మా. ఏంటి ఎగిరే సైకిలా? ఇదొక మామూలు ట్రై సైకిల్. ఇదెలా ఎగురుతుంది షించాన్? అయితే ఇది డొక్కు సైకిల్ అమ్మా. డొక్కు సైకిల్ కాదు, కొత్త సైకిల్. ఏవైనా అది నాకే. వీడి వల్ల నాకు తలనొప్పి ఎక్కువైపోతుంది. గోలు పెట్టి సైకిల్ కొనమంటే కొన్నందుకు డొక్కు సైకిల్ అని ఎగతాళి చేస్తున్నావా? నీకు నేను సైకిల్ కొనిపెట్టాను చూడు, నన్ను అనాలి. ఇక నువ్వు ఏది అడిగినా నేను కొనిపెట్టను. నేను కోపంతో ఇలా అనేసానే. చిన్నపిల్లలన్నాక ఇలాగే మాట్లాడుతుంటారు. అందుకని ఏది కొనివ్వను అని అంటారా? షించాన్, ఏంటమ్మా ఇక్కడ తాళం పెట్టడానికి చోటే లేదు. పాటలు కూడా వినలేమనుకుంటానమ్మా. నీకోసం నేను బాధపడ్డాను చూడు. ఎక్కువ దూరం వెళ్ళొద్దు షించాన్. ఓకే మా. షించాన్, ఇదేనమ్మా ట్రాఫిక్ పోలీస్ ఆట. ఎక్కువ దూరం వెళ్ళొద్దని చెప్పానే, విన్నావా? రోడ్డు మీద మన సైకిల్ నడపొద్దు, పార్క్కి వెళ్ళి నడుపుదాం. ఓకే మా. షించాన్ ఫాస్ట్ గా నడపొద్దు, రోడ్డు మీద కార్లు వస్తాయి. నా మాట విను. ఆంటీ కొంచెం చూసుకొని రండి. ఆంటీనా? షించాన్ వెళ్ళొద్దు. ఎందుకమ్మా? షించాన్ నా మాట విని అక్కడ ఆగు. ఆగనన్నట్టు చెప్తున్నారమ్మా. కాలు కింద పెట్టి సైకిల్ నాపడానికి ట్రై చేయి. సరేమ్మా. కాలు కింద పెట్టమంటే సీట్ ఎక్కి నిలబడ్డావే. కింద పెట్టడం కాదా? షించాన్ మెల్లగా, జాగ్రత్త. దూకి. ఆగే. మొద్దు బ్రేక్ పెట్టడం మర్చిపోయినట్టున్నాడు. ఈ నీళ్ళల్లో సైకిల్ ఎక్కడుందని నేను కనిపెట్టాను. దొరికింది. అమ్మా నా సైకిల్ కి 3 వీల్స్ ఉంటాయమ్మా. మీ దగ్గర ఒకటే ఉంది, ఇంకో 2 వెతకండి అమ్మా. చేసిందంతా చేసి మాట్లాడుతున్నాడు చూడు, ఊరికేవాడు. ఈ సైకిల్ ఎక్కడ మిస్ అయిందో తెలియడం లేదే. షించాన్ టైం 5 అయింది, ఇంటికి వెళ్ళిపోదాం. షించాన్, షించాన్ నా ట్రై సైకిల్ కోసం ఎంత ఆశపడ్డాడో. ఇప్పుడు ఆ సైకిల్ లేదని తెలిస్తే ఎంత బాధపడతాడో. ఇప్పుడు నేనేం సైకిల్ కూడా నాకు కనిపెట్టలేకపోయాను. మా అబ్బాయి సైకిల్ నేను కనిపెట్టలేకపోతున్నానే. షించాన్ బంగారం, నువ్వు బాధపడకు. నీ ట్రై సైకిల్ కనిపెట్టకుండా నేను ఇంటికి తిరిగి రాను. ఇవాళ పొద్దున్న ఎవరి మొహం చూసానో ఏంటో. షించాన్ సైకిల్ దొరికింది. షించాన్ దీన్ని చూస్తే చాలా సంతోషపడతాడు.
నేను వచ్చేసాను బంగారం. షిన్చాన్ బుజ్జి కన్నా ఎక్కడున్నావు? ఏంటి వీడెక్కడికి వెళ్ళిపోయాడు? గట్టిషా అడ్డుషా అయ్యా యాక్షన్ కామెంట్ నేను కష్టపడి సైకిల్ని వెతికి ఇక్కడికి తీసుకొచ్చాను. వీడు టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక సైకిల్ కూడా కనిపెట్టలేకపోయారే. నేనెంతో బాధపడి తిరిగి వచ్చేసుంటాడనుకున్నాను. ఐదైందా యాక్షన్ కామెంట్ వేసేసి ఉంటాడే. కానీ నాకు నిజం తెలిసిపోయింది. బోల్తో పడ్డారా? బోల్తా పడ్డారా? షిన్చాన్, నిన్ను! అమ్మా మీకేమైందమ్మా? ఇదిగో తీసుకో. అమ్మా నీ వల్ల నాకు ఈ రోజంతా టైం వేస్ట్.